అయ్యో నువ్వా? నువ్వు ఇక్కడికి రావడం ఎవరన్నా చూసారా? లేదు. హైదర్ని ఉరి తీసే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా కాశీ. పద. ఓరి దేవుడు, ఈ కాశీగాడికి ఇప్పుడు ఎంత ఇలువ పెరిగిపోయింది, ఎంతమంది కాపలా వాళ్ళు. నేను బయటికి రాకూడదని చెప్పానుగా, పద లోపలికి. వారంలో అయిపోదు కదండి. నీకెందుకు ఇంత అనుమానం? అనుమానం ఏం లేదు. ఓ తలారోడు మీ ఆడు పెద్దోడిని అడగకూడదు అనుకోండి, అయినా అడుగుతున్నాను. డొంక తిరుగుడు వద్దు, విషయం చెప్పు. హైదర్ గారి మీద ఇంత విరోధం పెట్టుకోవడానికి ఏంటి కారణం? ఇక్కడున్న మిగతా అయ్యగారులందరూ ఆయనంటే భయపడిపోతున్నారు లాగుందండి. నేను వేయడానికి కారణం హైదర్ అనేవాడే. అయ్యో, పోలీస్ యూనిఫామ్ వేసుకునే ముందు మరొక యూనిఫామ్ లో ఉండేవాణ్ణి. చర్చిలో బైబిల్ బోధించే సెమ్మాస్ యూనిఫామ్. నన్ను ఒక పోలీసు వాడిగా చేసింది ఆ హైదరే. చిన్నప్పటి నుంచి పోలీసులో చేరాలని నా కోరిక. ఎస్ఐ సెలక్షన్ కూడా వచ్చింది నాకు. అప్పుడు నేను తెలుసుకున్నాను, నన్ను పెంచి పెద్ద చేసి గారాభంగా చూసే వ్యక్తులు నన్ను ఒక ఫాదర్గా చేయాలని ఆశిస్తున్నారని. మా అమ్మా నాన్నల కోరిక ప్రకారం దానికి నేను ఒప్పుకున్నాను. బైబిల్ చదువుకునే టైంలో కూడా జంపింగ్, రన్నింగ్ సినిమాలు. ఆ రోజు అలవాటు ప్రకారం ఎవరికీ తెలియకుండా నేను సెకండ్ షోకి బయలుదేరాను. ఉత్సాహంగా వెళ్తున్న నేను రోడ్డు మీద ఒక భయంకర దృశ్యాన్ని చూశాను. 3-4 రోజులు నేను ఎవరితో ఏం చెప్పలేదు. పేపర్లో ప్రతిరోజు జంట హత్యల గురించి వార్తలు వచ్చేవి. నేను చూసిన నిజాన్ని ఎన్నో రోజులు మనసులో దాచుకోలేకపోయాను. మొదట్లో సెమిన్, కానీ వచ్చింది మరొక వ్యక్తి. దీని ఖరీదెంత? 5 రూపాయలు. అది ఆ రోజుల్లో నువ్వు కొన్నప్పుడు. ఈ రోజు దీనికి 5 లక్షల రూపాయలు ధర కట్టాను. కాదంటే కాస్త ఎక్కువే. నమ్మాషాన్ సాక్ష్యం చెప్తే కోర్టు నన్నేం శిక్షించదు. కానీ సాక్ష్యం చెప్తే నేను నమ్మాషాన్ని శిక్షిస్తాను. ఈ చెయ్యి రకరకాల రక్తాలను చూసి. కానీ ఫాదర్ రక్తం ఇందులో పడకూడదు. నాకు ఆ నిర్బంధం ఉంది. పో, వెళ్ళిపో. హైదర్ మాటలు విన్నప్పుడు భయానికి బదులు నాకు ధైర్యం వచ్చింది. ఏమైనా సాక్ష్యం చెప్పే తీరాలని నిశ్చయించుకున్నాను. పోలీసులంటే నమ్మకం లేనందువల్ల నరసింహ భూపతి గారికి వివరంగా చెప్పాను. పోలీసులకి నిజం కంటే హైదర్ అంటేనే విలువ. అందుకే నన్ను కొనడానికి హైదరే వచ్చాడు. హోమ్ మినిస్టర్ గారు, ఐజీ గారు నన్ను కలుసుకోవాలని చెప్పాడు. కానీ నేను చెప్పాల్సింది మొత్తం మీతోనే. అందుకే నన్ను ఒకసారి కలుసుకోమని మీకు నేను ఫోన్ చేశాను. హైదర్ కత్తిపోట్లతో వీరేంద్ర విలవిల్లాటం నా కళ్ళారా చూశాను. ఏ ఐడెంటిఫికేషన్ పరేటు వద్దు, హైదర్ విషయం నాకు తెలుసు. కోర్టులో సెమ్మాస్ ఐ విట్నెస్ చెప్తే దానికో విలువ ఉంది. కానీ ఆ నిజం చెప్పే వరకు నేను జీవించి ఉండాలి. హైదర్కి అరెస్ట్ వారెంట్ వచ్చింది, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. హైదర్ దాక్కున్నాడు. ఇండియా మొత్తం హైదర్ కోసం పోలీసులు వల వేశారు. అతని గురించి ఆచూకీ ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయలు బహుమానం ప్రకటించారు. అయినా జాడ తెలియలేదు.
చిట్ట చివరికి భూపతి గారు కావాల్సి వచ్చింది హైదర్ని పట్టేందుకు. హైదర్ ఉండే చోటు నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు, కానీ హైదర్ అక్కడ ఉంటాడనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ వాడు విదేశాలకు వెళ్ళాడేమో. వెళ్ళడు. పోలీసులకు భయపడి ఇండియా వదిలి వెళ్ళడా హైదర్? ఒక చోటు ఉంది. ఎమ్మెల్యే మురారి హైదర్కి ప్రాణ స్నేహితుడు. కొన్నాళ్లకు ముందు ఉయ్యూరు పక్కన ఒక ఎస్టేట్ హైదర్ అతను కొనిచ్చాడు. నీకు ఆ చోటు తెలుసు? తెలుసు. నాదే అన్ని చోట్ల ఒక కన్నీసు ఉంచు. అన్న మాత్రం ఉంటాడు తెలుసా? మేరే తిరిగి వస్తాం. బీ కేర్ఫుల్. జాగ్రత్త. అన్నా, మన ఈ చోటు ఎవరో తెలుసుకున్నారు. పోలీసులు వచ్చే ముందు అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ విషయాలు మేము చూసుకుంటాం. అనుమానం లేదు, హైదరే వీడు. ఇండియా మొత్తం మీరు వలవేసిన వీడు దొరకలేదు. ఇదిగో ఈ అధికారి గారు, ఇతని కిందున్న 1.5 లక్షల పోలీసు వాళ్ళు దేశం మొత్తం వెతికారు. పైగా ఇతన్ని పట్టించే వారికి 2 లక్షలు బహుమానం కూడా ప్రకటించారు. అయినా ఈ నటోరియస్ క్రిమినల్ దొరకలేదు. ఎలా దొరుకుతాడు? హైదర్ దగ్గర డబ్బు తిన్న వాళ్ళు వెతికితే ఈ హైదర్ దొరకడే. అందుకేగా ఇదే ఊళ్ళో మీకెవరికీ దొరకకుండా పదవిలో ఉన్న వారి సంరక్షణలో ఇంతకాలం హాయిగా ఉన్నాడు. వీడు ఈ రాష్ట్రంలో పోలీసులు పనిచేయడం. నీ తాత మనిషి ఆకారంలో ఉన్నా సరే 4 కాళ్ల జంతువులకుండే నీచ స్వభావం గలవాడివిరా. ఏమిటా కోతలు? నేనెవరో తెలుసా నీకు? తెలుసు. జనాల అమాయకులు గనక ఎమ్మెల్యేవి. 15 సంవత్సరాల ముందు
నా ముందు చేతులు కట్టుకున్న నా డ్రైవర్వి. అంతకు ముందు నా కుటుంబంలో వంటవాడికి అసిస్టెంట్ గా ఉండేవాడివి. అంతకు ముందు అమ్మ కడుపున పుట్టి ఆ అమ్మకే తీరని ద్రోహం చేసిన ఒక బాస్టర్వి. అదేరా నీ చరిత్ర. తీసుకుపోండి. ప్రకటించిన బహుమతిని ఏదైనా సత్కార్యానికి ఉపయోగించండి. పట్టుబడిన వీణ్ణి పోలీసు వాళ్ళ ఎస్టేట్ బంగ్లాలో అరెస్ట్ చేశామని వార్తాపత్రికలకు వార్తందించండి. మాకే కీర్తి అక్కర్లేదు. నరసింహం, నరసింహం హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్. నాకు సరైన విరోధి. కానీ ఏం చేయగలం? ఠీకునే టైంలో ఒక సింహం లోనుంది. ఎప్పుడూ నేను లోపలే ఉంటానని నువ్వు అనుకో. ఆయుష్ పెరగాలని దేవుణ్ణి ప్రార్థించు.